Hi friends, welcome to JPL Family YouTube channel. Please subscribe my channel. Like చేయండి, షేర్ చేయండి. ఈ రోజు ఎంతో రుచికరమైన వెజిటేబుల్ రైస్ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. వెజిటేబుల్ రైస్ కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రైస్, ఉడకబెట్టుకొని క్లీన్ చేసుకున్న మిల్ మేకర్, టమోటాలు, బంగాళదుంప, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, ఉప్పు మిరపకాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, పచ్చ బఠానీ, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు. వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను రైస్ కుక్కర్ పెట్టానండి. రైస్ కుక్కర్ హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా వేసుకోవాలి. టమాటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్, బంగాళదుంప, బీన్స్, మిల్ మేకర్ వేసి ఒకసారిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ మొత్తాన్ని. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు, ఇందులో నేను కల్లుప్పు వేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని. ఇందులోకి నేను 5 గ్లాసుల బియ్యానికి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. నేను 2 కప్ రైస్కి వచ్చి 5 కప్స్ వాటర్ వేస్తున్నానండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి.
నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం బాగా మగ్గనిద్దాము. ఇది ఇలా మగ్గినాక నేను 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ యాడ్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. దీంతో పాటు 5 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి నానబెట్టుకొని క్లీన్ చేసుకున్న బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసాను. మళ్ళీ ఒకసారి బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను. ఇందు మీద కుక్కర్ మూత వేసేస్తున్నాను. ఓకే, రెడీ. 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాము. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు 1 మినిట్ ప్రెషర్ అంతా పోయినాక కుక్కర్ ఓపెన్ చేశాను. ఎంతో రుచికరమైన టేస్టీ వెజిటేబుల్ రైస్ రెడీ. ఇప్పుడు వెజిటేబుల్ రైస్ని బౌల్లో తీసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. గార్నిష్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ, ఉప్పు మిరపకాయ ఎంతో టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ పెరుగు చట్నీ, ఉప్పు మిరపకాయ ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.